సాంబవి అంజలికి సంజయ్కి అయితే ఎంగేజ్మెంట్ జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే పూలదండ తీసుకొని అక్కడ ఉన్న సంజయ్కి కాక అక్కడ ఉన్న బంటికి అయితే ఆ పూలదండను వేసేస్తూ ఉంటుంది. అది చూసిన సాంబవి అయితే, ఏంటి అంజలి అలా చేసావు, నువ్వు వేయాల్సింది సంజయ్కి కదా, బంటికి వేసావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు సాంబవి గారు, మీకు ఇప్పటిదాకా మేము అబద్ధం చెప్పాము, మా ఇద్దరం భార్యాభర్తలము, నేను బంటి భార్యాభర్తలం, ఇదిగోండి నా తాళి అని చెప్పేసి అయితే ఆ తాళిని తీసి చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నన్ను మీరు అందరూ మోసం చేశారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవును సాంబవి గారు, మిమ్మల్ని మోసం చేయడానికి మేము ఇక్కడికి రాలేదు, కానీ మీరే చెడ్డవారని తెలిసి నేను ఇదంతా చేశానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సాంబవి అయితే, రే పెద్దోడా, అక్కడ ఉంది కదా ఆ గన్నను అయితే తీసుకొని రాలి, వీళ్ళందరినీ కాల్చి పడేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అంజలి అయితే, మీ గన్ను నా దగ్గర ఉంది సాంబవి గారు, ఇదిగోండి మీ గన్ను, మిమ్మల్ని నేను చంపేస్తాను అని చెప్పేసి అయితే తన వైపు రివాల్వర్ చూపిస్తూ అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అంజలిని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే, సాంబవి గారు, ఇక నుండి మీరు మా రాతలను రాయడం కాదు, నేను చెప్పిన విధంగా మీ రాతలు నేను రాస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అంజలిని చూస్తూ ఉండిపోతుంది. మేము ఎవరం అనుకున్నారు, ఆ జయచంద్ర గారి మనవరాలని, నేను మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను అనుకున్నారు అని చెప్పేసి అయితే సాంబవి వైపు గన్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాంబవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్